దేవుని వాక్యము వినడము మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకోవాలి. ఆయన వాక్యము విని విడిచిపెట్టే వారముగా మనం ఉంటే మన జీవితాల్లో కార్యాలు జరగవు. దేవుని వాక్యాన్ని మన హృదయం నిండా నింపేసుకోవాలి. ఆయన వాక్యముతో మనము నింపబడాలి. ఆయన వాక్యముతో మనము కడగబడాలి. ఆయన వాక్యముతో మనము నిండు కొండలుగా మారిపోవాలి. అప్పుడు మనం ఏదడిగినా కూడా ఆయన ఇచ్చి వేస్తాడు. ఇక పాపానికి చోటు ఉండదు, దోషానికి చోటు ఉండదు, సాతానికి చోటు ఉండదు. ఎందుకంటే నీ వాక్యముతో నింపబడ్డావు. నీ హృదయంలో దోషం అనేది ఉండదు. ఇక నీ హృదయం అంతా కూడా ఎవరు ఉంటారంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటావు. ప్రభువే నీలో నివాసము చేస్తాడు. నీవు దేవుని ఆలయమని ఎరుగవా అని కొరింథీ పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు అడిగింది పొందుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా నీవు నిలబడాలి. దేవుని వాక్యము పట్టుకు నిలబడాలి. ఆయన యందు మనము నిలిచి ఉండాలి. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండినడలా మీకేది ఇష్టమో అడుగుడి. ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన మాటల యందు నిలిచి ఉండాలి. మరి నిలబడుతున్నావా?